ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన √9.3ని నెంబర్ లైన్ మీద ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. సో వీడియో మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. రిప్రజెంట్ √9.3 ఆన్ ది నెంబర్ లైన్. సో √9.3ని నెంబర్ లైన్ మీద డ్రా చేయాలి. సో √9.3ని నెంబర్ లైన్ మీద డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి దీని యొక్క కాన్సెప్ట్ తెలియాలి. అసలు √9.3 అనేది ఏంటి? సో ఇది ఒక కరణీయ సంఖ్య, మీన్స్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని నెంబర్స్ లైన్స్ మీద ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు వరకు మనం ఏంటంటే √2ని, √3ని, √4ని ఇలాంటివి చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి రియల్ నెంబర్ అనొచ్చు ఒక విధంగా, √9.3. సో ఎందుకంటే 9.3 వచ్చింది కనుక సో అంటే ఏంటి, ఒక రేషనల్ నెంబర్కి రూట్ పెట్టాం, అంటే ఒక రేషనల్ నెంబర్ మనం ఇర్రేషనల్ నెంబర్ చేసాం కనుక ఇలాంటి వాటిని ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి దీని యొక్క థియరీ నేర్చుకున్న తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ నేర్చుకున్నాం, అసలు ఏంటి √9.3 అనేది ఎలా అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను దీన్ని ఎక్స్ అనుకుంటాను. ఏమనుకుంటాను? ఎక్స్. సో అప్పుడు ఎక్స్ యూనిట్స్ దూరం తీసుకోవాలన్నమాట. స్కేల్ యూజ్ చేసి ఎక్స్ యూనిట్స్ దూరం తీసుకుందాం. ఇది ఎక్స్ యూనిట్స్ దూరం. నేను దీన్ని ఏ అండ్ బి అని రాస్తాను. ఏ అండ్ బి నేను తీసుకున్నాను ఎక్స్ యూనిట్స్ దూరం, అంటే ఇదే మాట. సో లెట్ ఇట్ బి √x. లెట్ ఇట్ బి √x. ఎక్స్ అంటే 9.3 అని అర్థమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత తీసుకున్నాం? 9.3 అంటే ఎక్స్ యూనిట్స్ మాట. ఇప్పుడు బి నుండి ఎగ్జాక్ట్గా 1 యూనిట్ తీసుకుందాం. ఎగ్జాక్ట్గా 1 యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎంత ఉంది? 1 యూనిట్ మాత్రమే తీసుకుంటాను బి నుండి. సో ఇది 1 యూనిట్ మాట. ఇది సి అని పేరు పెడతాం. ఇదేంటి? 1 యూనిట్. ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్. సో ఇప్పుడు మొత్తం డిస్టెన్స్ ఎంత అవుద్ది? ఇక్కడ నుండి ఇక్కడికి 9.3 అంటే ఎక్స్. ఇక్కడ నుండి ఇక్కడ 1 యూనిట్ తీసుకున్నాం. మొత్తం ఎంత అవుద్ది మనకి? x+1. ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుద్ది? x+1 డిస్టెన్స్. ఇప్పుడు ఈ ఏసీ అనే లైన్ సెగ్మెంట్కి కరెక్ట్గా మిడ్ పాయింట్ తీసుకుంటాను. నేను తీసుకుంటాను మిడ్ పాయింట్. కరెక్ట్గా ఇక్కడ వస్తుంది మిడ్ పాయింట్. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఆధారంగా ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది సెంటర్ అవుతుంది, ఇది సెంటర్, ఇది రేడియస్ ద్వారా ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో కాంపాస్ వచ్చేసి ఇది సెంటర్. చూడండి, ఇక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ పెడితే మనకి ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే రావాలి.
చూడండి సరిపోయింది కదా. సో ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేద్దాం. చూడు ఒక సెమీ సర్కిల్ వచ్చింది. ఏమొచ్చింది? సెమీ సర్కిల్. సో దీనికి మనం వేరే కలర్ వేద్దాం. ఒక సెమీ సర్కిల్ వచ్చింది. ఇది సెంటర్, ఇది ఓ తీసుకుందాం. సెంటర్ ఇప్పుడు కూడా ఆరిజిన్ ఓ కదా, సో ఓ తీసుకుందాం. ఓకేనా. సో మనకి ఇది సెంటర్ అయింది. సో ఓఏ రేడియస్ అయింది, ఓడి కూడా రేడియస్ అయింది, ఓడి కూడా రేడియస్ అయింది. సో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఓఏ ఇజ్ ఈక్వల్ టు ఓసి ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇది మొత్తం అంతా కూడా x+1 అంటే ఇది డయామీటర్. ఇదేంటి? డయామీటర్. సో ఈ డయామీటర్లోనే మనం రేడియస్ అంటే ఏం తీయాలి? హాఫ్ తీసుకోవాలి. ఈ మొత్తం అంతా x+1. సో దాన్ని బై 2 చేసేటప్పుడు మనకి రేడియస్ అవుతుంది. అంటే x+1/2 ఇది రేడియస్ అన్నమాట. ఇదేంటి? మనకి రేడియస్ అవుతుంది. ఓకేనా. ఓకే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బి దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. బి దగ్గర ఏం చేస్తాను? ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. సో ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా బి దగ్గర పెడతాం. ఎగ్జాక్ట్గా బి దగ్గర. సో ఎగ్జాక్ట్గా 90 degrees దగ్గర మనం ఒక డాట్ పెట్టేసి బి దగ్గర ఇది ఉండాలి, ఇది 90 degrees ఉండాలి. చూడండి ఇక్కడ. సో బి దగ్గర ఈ యారో మార్క్ ఉండాలి, ఇక్కడ 90 degrees దగ్గర ఒక డాట్ పెట్టాలి. సో తీసేసి ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో ఆ లైన్ని డ్రా చేయాలి. ఆ లైన్ని డ్రా చేయాలి. స్కేల్ సహాయంతో లైన్ని డ్రా చేయాలి. సో చూడండి, ఇదే కదా, సరిపోయింది కదా. ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ లైన్ అన్నమాట. ఇది 90 degrees. ఇదేంటి? 90 degrees. ఇది ఎక్కడైతే మనకి సెమీ సర్కిల్ని టచ్ చేసిందో దాన్ని డి అని పేరు పెడదాం. దాన్ని ఏం పెడదాం? డి అని పేరు పెడదాం. ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో ఈ ఓని డిని కలుపుతాం. ఓని డిని కలుపుతాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓఏ అనేది రేడియస్ అవుతుంది, ఓసి అనేది రేడియస్ అవుతుంది, ఓడి కూడా రేడియస్ అవుతుంది. అంటే ఇక్కడ ఓడి ఈజ్ ఈక్వల్ టు కూడా రాయొచ్చు. ఓడి ఈజ్ ఈక్వల్ టు కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఒక సెమీ సర్కిల్లోని ఓఏ అనేది ఒక రేడియస్ అయింది, ఓసి అనేది ఒక రేడియస్ అయింది, ఓడి అనేది ఒక రేడియస్ అయింది. ఇప్పుడు మనం డ్రా చేసిన ట్రయాంగిల్లో మనకి అన్ని వాల్యూస్ తెలిస్తే సో మన సమయం మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసాం. మనం నిన్న ఎక్సైజ్ కాకుండా మొన్న ఎక్సైజ్ అంటే 1.2 ఎక్సైజ్లో √5ని నెంబర్ లైన్ మీద 2 విధాలుగా చూపించాలని చూపించాను మీకు. 2 విధాలుగా చూపించొచ్చని. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్, ఇది సైడ్, ఇది సైడ్. సో ఈ 3 సైడ్స్ మనకు తెలిస్తే ఆ ఫార్ములా వేసి ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 సైడ్స్ తెలియవలసిన 2 సైడ్స్ తెలిస్తే మిగతా సైడ్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ 3 సైడ్లో మనకి 2 సైడ్స్ అయితే తెలుసు. ఎలాగా? ఓడి మనకు తెలుసు x+1/2. ఓడి అంత మనకి x+1/2 ఓడి, ఎందుకంటే రేడియస్ కనుక. ఓకేనా. ఓబి కూడా తెలుసు. ఎలా అంటే మనకి ఓఏ తెలుసు, నెక్స్ట్ ఓసి తెలుసు, కనుక ఓబి కూడా తెలుస్తుంది. ఎలాగంటే చూడండి, ఓబి అంటే ఓ నుండి బికి డిస్టెన్స్. ఓ నుండి బికి డిస్టెన్స్ ఎలా వస్తుంది? ఈ ఏ నుండి బి డిస్టెన్స్లో నుండి ఏ నుండి ఓ డిస్టెన్స్ తీయాలి. ఈ ఏబి నుండి ఏఓ తీస్తే
ఈ ముక్క వస్తుంది. అంటే ఈ పెద్ద ముక్క నుండి ఈ చిన్న ముక్క తీసేస్తే ఈ చిన్న ముక్క వస్తుంది అన్నమాట. సో ఏబి మైనస్ ఏఓ. ఏబి ఎంత? ఏ నుండి బికి ఎంత? ఎక్స్ మైనస్ ఏఓ అంటే రేడియస్. సో ఏఓ రేడియస్ అంటే ఏ1 ఓఎన్ అంత. ఏఓ రేడియస్ ఎంత? ఎక్స్ ప్లస్ 1/2. ఎక్స్ ప్లస్ 1/2. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ 1 -1/2. ఎల్సిఎం చేశాను. ఏం చేశాను? ఎల్సిఎం. సో x/1 కనుక 1కి 2కి ఎల్సిఎం 2. సో కనుక 1 2 జా 2, 2 ఇంటూ ఎక్స్ 2x, 2 1 జా 2, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే -x -1. 2xలో ఒక x తీస్తే ఎంత? x -1/2. మనకి ఏమొచ్చింది ఇప్పుడు? ఓబి వచ్చింది. ఏమొచ్చింది? ఓబి అంటే ఇది వచ్చింది. ఇది ఎంత వచ్చింది మనకి? x -1/2 వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి. అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. మనకి ఇప్పుడు ఈ సైడ్ వస్తే లెక్క అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకి అందరికీ తెలుసు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓబిడి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓబిడి ఏం రాయొచ్చు మనం? హైపోటెనస్ స్క్వేర్ ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hypotenuse square is equal to side square plus side square. OB square plus BD square. BD square. ఇప్పుడు దీని ఇటు సైడ్ రాస్తాను. OB square plus BD square is equal to OD square. మనకేం కావాలి? బీడీ కావాలి. సో ఓబీ అవసరం, ఓబీ స్క్వేర్ అవసరం. అంటే ఈ మూడు సైడ్లో ఈ రెండు సైడ్స్ తెలుసు, ఈ సైడ్ నాకు తెలియదు కనుక నేను ఓబీ స్క్వేర్ అటు సైడ్ తీసుకెళ్తాను. సో బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్. బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్. బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఓడి అంతా మనకి ఓడి ఆల్రెడీ రాసాం. ఓడి అంటే ఏంటి మనకి? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ x + 1/2 కనుక x + 1/2 హోల్ స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్. ఓబీ స్క్వేర్ అంటే మనకు వచ్చింది ఓబీ ఎంత వచ్చింది? x - 1/2 హోల్ స్క్వేర్. x - 1/2 హోల్ స్క్వేర్. ఇది a + b హోల్ స్క్వేర్ బై 2, a - b హోల్ స్క్వేర్ బై 2 వేసేద్దాం. x² a² + 2ab + b² బై 2. బై 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ బ్రాకెట్ పడు. a² - 2ab + b² బై 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ ఎల్సిఎం 4. ఎల్సిఎం ఏంటి? 4. సో కనుక బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే x² + 2x + 1 minus into x square minus x square minus into minus plus 2x minus into plus minus 1 plus x square minus x square cancel plus 2x minus plus 1 minus 1 cancel. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2x ఇక్కడ 2x అంటే 4x మిగులుతుంది. 4x/4. 4 and 4 will get cancelled. సో BD square is equal to x వచ్చింది. BD square is equal to ఏమొచ్చింది? x వచ్చింది. సో therefore BD is equal to √x. BD is equal to √x. మన x అంటే ఏమనుకున్నాం? 9.3 కదా. సో అంటే BD వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకి B నుండి D యొక్క డిస్టెన్స్ √x మాట. ఏంటి? √x. B నుండి Dకి డిస్టెన్స్ లేదంటే D నుండి Bకి డిస్టెన్స్. అంటే మీరు B నుండి D వరకు ఒక కాంపాస్ తీసుకొని ఈ BCని ఎక్స్టెన్షన్ చేస్తే ఇది ఆరిజిన్గా తీసుకుంటే మీకు నెంబర్ లైన్ మీద ఈజీగా డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం అది చేద్దాం.
మళ్ళీ ఇదే ఒకసారి మళ్ళీ అంతా డ్రా చేసి ఈసారి నెంబర్స్ రాదు. ఇప్పుడు అంతా ఏంటంటే మనం ఎక్స్లో చేసాం, ఇప్పుడు నెంబర్స్లో రాదు. అంటే మనకు తెలిసిపోయింది కదా. సో బి నుండి డికి డిస్టెన్స్ √9.3. √9.3 కదా, ఏదైనా సరే 8.3, 7.2, 1.5 ఏదైనా సరే ఇంకా ఇదే ప్రాసెస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి లెక్క చేద్దాం. ఏం చేద్దాం? లెక్క 9.3 ఉంది కదా, ఆ సమ్ చేద్దాం. నేను ఎగ్జాక్ట్గా 9.3 తీసుకుంటాను. నేను తీసుకుంటాను 9.3. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు 9. ఇది 9.3. సో నా స్కేల్ ఆధారంగా ఇది 9.3. ఇది ఏ, ఇది బి, ఇది 9.3. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 9.3. సో ఇప్పుడు బి నుండి 1 సెంటీమీటర్, బి నుండి 1 సెంటీమీటర్ మనం డ్రా చేయాలి. ఇది సి, బీసీ, ఇది 1 సెంటీమీటర్. సో బి నుండి సికి 1 సెంటీమీటర్ డ్రా చేశాం. ఇప్పుడు ఏకి సికి మిడిల్ పాయింట్ ఫైండ్ చేయాలి, మిడ్ పాయింట్. ఆల్రెడీ 9.3 + 1 అంటే 10.3. సో 10.3/2. సో 10.3/2 అంటే 5.15. చూడండి 10.3 దగ్గర ఉంది. ఇప్పుడు 5.13 అంటే ఇక్కడ వస్తుంది మిడిల్ పాయింట్, ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అది సెంటర్ అన్నమాట. సెంటర్ రేడియస్ ఆధారంగా ఒక సెమీ సర్కిల్ డ్రా చేయాలి. ఒకవేళ మీకు డౌట్ అనుకుంటే ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర పెట్టండి. సో మనకి అటువైపు ఇటువైపు సరిపోవాలి. చూడండి సరిపోయింది, సరిపోయింది. అంటే నేను ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర పెట్టాను. ఒకవేళ మీరు గనక పెట్టకపోతే దీన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మిడ్ పాయింట్ పెట్టండి. ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేద్దాం. చూడండి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మనకి ఒక సెమీ సర్కిల్ వచ్చింది, వచ్చింది. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఏం డ్రా చేద్దాం? పర్పెండిక్యులర్. ఇక్కడ ఏదైతే చేస్తాం ఇక్కడ అదే చేస్తాం, ఇక్కడ నెంబరింగ్లో చేస్తున్నాం, అంతే తేడా. ఓకేనా. ఇప్పుడు మనం బి దగ్గర ఎగ్జాక్ట్గా బి దగ్గర ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో ఇక్కడ వస్తుంది పాయింట్. ఇప్పుడు స్కేల్ సహాయంతో ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే సో ఇది ఒక పర్పెండిక్యులర్ అన్నమాట. ఇక్కడ మనం డి అనే ఒక పాయింట్ పెడదాం. మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? సి మొత్తం ప్రాసెస్లో బి నుండి డికి డిస్టెన్స్ √x కనుక మనకి ఇది బి. సో బి నుండి డికి డిస్టెన్స్ √9.3 అంటే ఈ డిస్టెన్స్ మనకి 9.3 అన్నమాట. అంటే ఇప్పుడు మనం మళ్ళీ కాంపాస్తో ఇక్కడ నుండి ఇక్కడికి 9.3 డిస్టెన్స్ తీసుకుంటే ఒక ఆర్క్ గీస్తే ఈ నెంబర్ లైన్ మీద అది ఎక్కడైతే టచ్ చేసిందో అదే మనకి √9.3 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ బీసీని ఎక్స్టెన్షన్ చేద్దాం.
ఇలా బీసీని ఎక్స్టెన్షన్ చేసి ఇది జీరోగా తీసుకుందాం. ఇదేంటి 0. సో బి దగ్గర ఇది జీరోగా తీసుకుందాం. బి దగ్గర ఏంటి ఇది జీరోగా తీసుకుందాం. ఓకేనా? సో బి దగ్గర ఇది జీరోగా తీసుకుంటే ఇప్పుడు 0 1 2 3 అలా రాసుకోవచ్చు. 0 1 2 3 రాసుకోవచ్చు. ఇది ఆల్రెడీ 1 కదా, 2 3 4 5 6 అంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. సో నెంబర్ లైన్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నుండి నెంబర్ లైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మీద నేను √9.3ని డినోట్ చేయాలి. ఇప్పుడు మనం కాంపాస్ ఉపయోగించి ఈ బీడీ డిస్టెన్స్ తీసుకోవాలి. బి నుండి డీకి ఎంత డిస్టెన్స్ ఉందో తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఇది మనకి √9.3 డిస్టెన్స్ అనమాట. 9.3 కాదు, వాడు ఏది ఇచ్చినా సరే 8.3 అయినా 5.3 అయినా సో 9.5 అయినా 6.7 అయినా ఏదైనా సరే మనకు అనవసరం. మనకి ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి అది √9.3 మాట. మీరు జనరల్గా √9 అంటే ఎంత మనకి 3. √9 అంటే ఏంటి 3 కదా. సో 0.3 అంటే ఏంటి మనకి 1.72 అంటే 3 తర్వాత మనకి ఆ నెంబర్ లైన్ మీద √9.3 ఉంటుంది. జనరల్గా √9 అంటే 3 అంటే 3 తర్వాత ఉంటుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనం పెట్టినట్లయితే ఎగ్జాక్ట్గా 3 తర్వాత ఉంటుంది. చూసారా, 3కి కొంచెం చిన్నది, జస్ట్ 3 తర్వాత వెంటనే 3 వెంటనే మనకి ఆ నెంబర్ లైన్ మనం డినోట్ చేయొచ్చు. మరి ఇప్పుడు మనం ఇది రేడియస్ కనుక ఇది సెంటర్గా తీసుకొని మనం ఒక ఆర్క్ గీద్దాం. ఇప్పుడు 3 తర్వాత మనకు అది టచ్ అవుతుంది. 3 తర్వాత మనకు అదేంటి టచ్ అవుతుంది. మనకి ఇక్కడ టచ్ అయింది. సో మనకి ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ అనుకుందాం. ఈ ఇప్పుడు ఏదైతే నేను డార్క్ చేసానో ఈ ఈ అనే పాయింట్ మనకి √9.3. సో మనం ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఒక ఇంటూ పెట్టేసి ఇలా రాసినా సరిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ అనేది మనకి నెంబర్ లైన్ మీద √9.3 √9.3. సో అయిపోయిందండి. సో అంటే ఏంటి, సో దీని యొక్క ప్రూఫ్ రాసాము, అప్పుడు ఈజీగా రాస్తాం. లేదా నేను దీన్ని మీరు చెప్పినట్టు 9.3 + 1 10.3 సో దాన్ని బై 2 చేస్తాను సార్ 10.3/2. సో ఈ విధంగా చేస్తే అది ఇంకొద్ది కష్టం అయిపోద్ది. ఇది ఈజీ మాట. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి అంతా చాలా ఈజీగా వచ్చింది. సో ఇలాగా ఈ ప్రూఫ్ రాసి దీని వాల్యూ ఇలా రాసి ఈ డయాగ్రామ్ రాసి స్టెప్స్ రాయాలి ఇక్కడ. సో స్టెప్ 1 మనం ఏదైతే చేసామో అది రాస్తే సరిపోతుంది. మనం ఏం చేసాము ఇక్కడ, ఫస్ట్ మనం ఏం చేసాం, డ్రా AB is equal to 9.3 line segment using scale ఎక్కడ యూజ్ చేసాం. సో జస్ట్ మనం ఏదైతే చేసామో అదే రాస్తాం, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 6-7 స్టెప్స్ చాలు. సెకండ్ స్టెప్ ఏం చేసాం, మనం ఏ నుండి బికి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. నెక్స్ట్ బి నుండి 1 సెంటీమీటర్ లైన్స్ని ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ బి టు సి అప్ టు 1 సెంటీమీటర్. ఇది ఏబి 9.3 సెంటీమీటర్స్. సో ఏం చేస్తాం, నెక్స్ట్ బిని సి వరకు ఎక్స్టెండ్ చేస్తాం, అది 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేస్తాం. ఆ తర్వాత డినోట్ మిడ్ పాయింట్ ఆఫ్, ఇది ఓ రాద్దాం, డినోట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి యాజ్ ఓ. ఏసీ యొక్క మిడ్ పాయింట్ని ఓగా మనం డినోట్ చేయండి అని చెప్తాం. యూజింగ్ కాంపాస్ యాజ్ ఓ సెంటర్ and OA or
OB as radius, draw a circle, draw a semicircle. నెక్స్ట్ ఏం చేస్తాం, ఓ దగ్గర కాంపాస్ పెట్టేసి నీడిల్ పెట్టేసి ఓఏ కానీ లేదంటే ఓసి కానీ, ఓఏ కానీ లేదంటే ఓసి, ఓబి కాదు ఇక్కడ ఓసి, ఓఏ కానీ ఓసి కానీ మనం రేడియస్గా తీసుకొని ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, సెమీ సర్కిల్ వచ్చిన తర్వాత బి దగ్గర పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ at B. Draw a perpendicular at B which touches semicircle at D. సో ఆ పర్పెండిక్యులర్ సెమీసర్కిల్ ఎక్కడ D దగ్గర టచ్ చేస్తుంది. సెమీసర్కిల్ at D. సో D దగ్గర మనకి సెమీసర్కిల్ టచ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి D దగ్గర సెమీసర్కిల్ టచ్ చేస్తుందో, సో BD యాజ్ ది రేడియస్, B యాజ్ ది సెంటర్, డ్రా an arc which is touching the number line, that is required irrational number. B as a center, BD as a radius, draw an arc which touches the number line. Draw an arc which touches number line. లాస్ట్ పాయింట్. సో ఎక్కడైతే మనకి టచ్ చేసిందో అదే మనకి రిక్వైర్డ్ నెంబర్. E is the required number. On number line. సో E అనేది మనకు కావాల్సిన నెంబర్ లైన్ మీద, ఇక్కడ నుండి మనకి నెంబర్ లైన్ స్టార్ట్ అవుతున్నారు. సో ఇలాగే కాదు, మీకు నచ్చిన విధంగా రాయచ్చు. సో ఇదే సెంటెన్సెస్ యూజ్ చేయాలని లేదు, మీకు వచ్చిన సెంటెన్సెస్ రాసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా నేను ఇచ్చాను, ఇంకా నేను ఈజీగా రాస్తాను, లేదంటే ఇంకొంచెం నేను డెప్త్గా రాస్తానంటే అది మీ ఇష్టం. మీకున్న లాంగ్వేజ్ బట్టి, మీకున్న పవర్ ఆఫ్ ది లాంగ్వేజ్ బట్టి మీరు రాయొచ్చు. సో ఈ విధంగా మనం రాసినట్లయితే సో 8 out of 8 గ్యారెంటీగా వస్తుంది. ఇది ఖచ్చితంగా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే సమ్మేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే పబ్లిక్ ఎగ్జామ్ కానీ గ్యారెంటీగా వస్తుంది అన్నమాట. సో కనుక ఈ కన్స్ట్రక్షన్, ఈ ప్రూఫ్ అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ ప్రూఫ్ చాలా నీట్గా అర్థమైతే, నేను చాలా స్లోగా చెప్పానండి ప్రతిదీ కూడా. ఒకవేళ మీకు అర్థమైపోతే మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుండి వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, సో వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే సో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ ఎక్స్ప్లెనేషన్ సార్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సార్, మార్వెలస్ ఎక్స్ప్లెనేషన్ సార్, అండర్స్టాండ్ సార్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సార్, ఇలాంటి మంచి కామెంట్స్ ఉండే. అదేవిధంగా మన వీడియోని మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు, మీరు ఏ స్కూల్ చదువుతున్నారు, మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు కూడా రాయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. సో ఇప్పుడు మనకి ప్రూఫ్ అయిపోయింది. సో 4th one అనేది చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. If you like this video, you just like and subscribe the channel and share this video.